హలో! హాయ్ వ్యూయర్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ప్రతి నెల మనం ఎంతో కొంత సంపాదిస్తున్నాము. అది ఖర్చయిపోతుంది. నెల చివర వచ్చేసరికి చేతిలో ఏమీ ఉండట్లేదు. ఇది చాలామంది ఫ్యామిలీస్ ప్రాబ్లమ్ అండి. అలా ఎందుకవుతుందంటే ప్రెజెంటు చాలా ధరలనేది పెరిగిపోతున్నాయి. ధరలు పెరగడంతో మన ఖర్చులనేటివి పెరిగిపోతున్నాయి. సో, దీంతో మనం ఏం సేవ్ చేయలేకపోతున్నాం. ఖర్చులనేది అదుపులో ఉంచకపోతే మనము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది ఉంటుంది. ఈ ఖర్చులు ఎందుకు అదుపులో ఉండట్లేదంటే, ఇంతకుముందు మనము వచ్చేసి చేతి నుంచి అమౌంటు ఇచ్చేవాళ్ళం. ఏదైనా బై చేసినప్పుడు కానీ అలా. కానీ ఇప్పుడు అలా కాదు. అన్నీ డిజిటల్ సేవలుగా మారిపోయాయి. ఇప్పుడు షాప్‌కి గానీ, ఎక్కడికెళ్ళినా ఈవెన్ కూరగాయలకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా స్కాన్ చేసేయడం, పే చేసేయడం. దాంతో మనం ఎంత అమౌంట్ పే చేసినా, ఎంత ఇస్తున్నామో, ఖర్చు చేస్తున్నామో కూడా మనకి అర్థం అవ్వట్లేదు. సపోజ్ ఎగ్జాంపుల్‌గా మనము షాప్‌కి ఏదైనా కొనడానికెళ్ళినప్పుడు ఇంతకుముందు మన చేతిలో డబ్బులు ఎంత ఉంటే అంతతోనే కొనేవాళ్ళం. కానీ ఇప్పుడు మన దగ్గర తక్కువ వచ్చినా కూడా గూగుల్ పే, ఫోన్‌పేలు, స్కానర్లు ఉన్నాయి కాబట్టి వాటితో పే చేస్తున్నాం. సో, మనకి ఎంత అమౌంట్ ఖర్చు పెడుతున్నామో దానివల్ల అర్థం అవ్వట్లేదు. సో, అలా కాకోకుండా మన ఖర్చులు అదుపులో ఉండాలంటే మనమనేది మనకి ఎంత ఈఎంఐకి ఎంత అమౌంట్ కావాలో అకౌంట్‌లో అంత ఉంచేసుకొని రిమైనింగ్ అమౌంట్‌ని డ్రా చేసుకొని చేతితో ఖర్చు పెట్టినట్టయితే మనకంటూ ఒక అర్థమవుతుంది ఎంత ఖర్చు చేస్తున్నామని. దాంతో మనకి ఖర్చులన్నిటి అదుపులోకొస్తాయి. ఇంతకుముందు మనము ఏదైనా రూ. 500 కానీ 2000 నోటు ఒక్కసారి మారిస్తే ఆ చిల్లర ఎలాగెలాగో అయిపోతుందని చెప్పి మార్చకుండా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ చిల్లర ఏముంది, పే చేయొచ్చులే ఫోన్‌పే, రూపాయితో అయినా కూడా గూగుల్ పే, ఫోన్‌పే కూడా చేయొచ్చు. దాంతో మనకి ఖర్చులు చేతి నుంచి తెలియట్లేదు ఖర్చులు ఎంత పెడుతున్నామా అని. సో, అలా కాకుండా మన ఖర్చులు అదుపులోకి రావాలంటే ఖచ్చితంగా మనమనేది ఎంత అవసరమో అంత అమౌంట్ అకౌంట్‌లో ఉంచేసుకొని రిమైనింగ్ అమౌంట్‌ని డ్రా చేసుకొని ఖర్చు చేసినట్లయితే మనకనేది ఒక ఖర్చుల మీద ఒక అదుపు అనేది వస్తుంది. దాంతో అమౌంట్‌ని సేవ్ చేయగలుగుతాము. అలాగే ప్రతి నెల శాలరీ వచ్చిన వెంటనే ఎమర్జెన్సీ అంటే కొంచెం అమౌంట్ తీసి పెట్టాలి. 2000 ఆర్ 3000 మన శాలరీని బట్టి. సపోజ్ మనకి 1,00,000 శాలరీ అయితే ఒక 5,000 కానీ, 8,000 కానీ తీయొచ్చు. అలా కాకుండా మనకి 50,000 అయితే ఒక 3,000 అలా తీసి అది ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఎమర్జెన్సీగా పక్కన పెట్టేసుకోవాలి. దాన్ని ఏదైనా అత్యవసరమైన పరిస్థితిలో వాడేటట్టు. రిమైనింగ్ అమౌంట్‌ని మన శాలరీ అనుకొని మనం ప్లాన్ చేసుకోవాలి ఖర్చులకి. అలాగే మనము బడ్జెట్ అనేది వేసుకున్నట్లయితే మన ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఒకవేళ మేము బడ్జెట్ వేయలేకున్నాము, మాకంత టైం లేదు, అయన్నీ తెలియట్లేదు అంటే ఏ రోజు ఖర్చులని ఆ రోజు ఒక బుక్కు, పెన్ను తీసుకొని నోట్ చేసుకోండి. అలా బుక్కు, పెన్ను తీసుకొని రాసేంత ఓపిక కూడా లేదు, మాకు టైం లేదు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు అందరము మొబైల్స్ వాడుతూనే ఉంటాం. ఆ మొబైల్‌లో ఒక నోట్ ప్యాడ్‌లో కానీ అలాంటి వాటిలో సేవ్ చేసుకోండి. అంటే ఏ రోజు ఖర్చులు ఆ రోజు రాసి దాన్ని సేవ్ చేయండి. అలా రాయటం వల్ల మనము ఎక్కడ అనవసర ఖర్చులు పెడుతున్నాము, మనం ఎక్కడ తగ్గించుకోవాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇలా చేస్తేనే మనమనేది ఖచ్చితంగా సేవ్ చేయగలుగుతాము. మన ఖర్చుల్ని అదుపులో ఉంచుకోగలుగుతాం. లేదు నాకు అన్నీ గుర్తుంటాయి. ఏ రోజు ఏం ఖర్చు పెట్టింది, నెల అయ్యేసరికి ఎక్కడ ఏ ఖర్చు చేశానో గుర్తుందంటే అవి కొన్ని రోజుల వరకే గుర్తుంటుంది. కొన్ని చిన్న చిన్న ఖర్చులమనేది మర్చిపోతాము. అలా నోట్ చేసి పెట్టుకుంటే గనక ప్రతి రూపాయితో సహా ఏ రోజు ఖర్చు ఆ రోజు మనం మర్చిపోకుండా ఉంటాము. అలాగే మనం ఎక్కడ ఎంత ఖర్చు చేస్తున్నామో, అనవసర ఖర్చులు ఎక్కడ చేస్తున్నాం అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. మనం వాటిని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇలా చేస్తే గనక చాలా మనకనేది ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవడానికి బెస్ట్ పద్ధతి. మనము ఈ గూగుల్ పే, ఫోన్‌పే, ఈ స్కానర్లు, క్రెడిట్ కార్డులు ఇలాంటివి ఎంత తక్కువ వాడితే అంత మంచిది. మనకనేది చేతి నుంచి ఎప్పుడైతే డబ్బులు మనము ఉపయోగించి ఖర్చు పెడతామో అప్పుడే మనకి 100% ఖర్చుల మీద ఒక అదుపు అనేది వస్తుంది. అలా కాకుండా మనము అకౌంట్‌లో ఉంచే డబ్బులు పే చేశామంటే మనకి 15 డేస్ ఆర్ 20 డేస్‌కి శాలరీ అంతా అయిపోతుంది. దాంతో మళ్ళీ మనము నెల చివరికల్లా మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. సో, అలా అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనము పూర్వపు పద్ధతి, అదే పూర్వం ఎలా చేసేవాళ్ళో చేతి నుంచి ఖర్చు పెట్టేవారో
మనం ఆ పద్ధతిని ఫాలో అయితే ఖచ్చితంగా మనకు ఖర్చులనేది అదుపులో ఉంటాయి. అలాగే మనము ఆఫర్స్ ఉన్నాయని చెప్పి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు విపరీతంగా అంటే మన ఇంట్లో అవసరం లేకపోయినా అవి కొనడం అనేది వేస్ట్ అండి. దాంతో మనం అనేది వేస్ట్ చేసినట్టే అమౌంట్ మొత్తము. అలాంటివి కూడా మనం కంట్రోల్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే ఎక్కడైనా ఆఫర్ ఉన్నాయంటే మనకి అవసరమైన వాటికంటే ఎక్కువే కొంటుంటాము. అది కూడా మనం చేసే పెద్ద మిస్టేక్ అండి. మనకి అవి వేస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే ఎవరికైనా మనము అప్పుగా కానీ లేకపోతే బదులుగా కానీ అమౌంట్ ఇచ్చినప్పుడు మనము చేతి నుంచి ఇస్తే కనుక అది ఖచ్చితంగా చాలా రోజుల వరకు గుర్తుంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఫోన్పే కానీ గూగుల్ పే చేసామంటే వాటి వల్ల మనకంటూ చాలా రోజులు గుర్తుండకపోవచ్చు. దాని వాల్యూ కూడా మనకు తెలియట్లేదు. మనం మర్చిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. దాంతో మనకి అసలు డబ్బులు ఎక్కడ పెట్టాము, ఎక్కడ వేస్ట్ చేశాము, అంటే ఎవరికి ఇచ్చాము అనేది కూడా మనకంటూ గుర్తుండదు. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనకనేది ఖర్చులు అదుపులో ఉండాలంటే మన చేతి నుంచి ఇచ్చినప్పుడే అమౌంట్ అనేది అప్పుడే మనకి ఖర్చుల మీద అదుపు ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.